మామూలుగా సభల్లో మాట్లాడేవారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సభికులను అడ్రస్ చేస్తారు. ఆ సభలో ఉన్నవారు మాత్రమే జెంటిల్మెన్, ఇతరులు జెంటిల్మెన్ కాదు అని వారి ఉద్దేశం కాదు. జెంటిల్మెన్లు అంటూ ప్రత్యేకంగా ఒక వర్గమో తరగతో ఏమీ లేదు. గౌరవించదగిన పెద్ద మనిషి అన్న అర్థంలోనే ఎవరినైనా జెంటిల్మెన్ అంటాం. అలాంటి ఓ సభలో పల్లెటూరు నుంచి వచ్చిన అమాయకుడు ఒకడు ఉన్నాడు అనుకోండి. వేదిక మీద మాట్లాడే ప్రతివాడు అక్కడున్న వారిని జెంటిల్మెన్ అంటాం చూసి, ఓహో వీళ్ళంతా జెంటిల్మెన్ అనే ఏదో ప్రత్యేక కులానికో వర్గానికో చెందినవారు కాబోలు, ఆ స్పెషల్ క్లాస్కు సంబంధించిన వారిని మాత్రమే అలా పిలవాలి కామోసు అని అతడు అనుకోవచ్చు కదా. మరీ అంత వెర్రి వాళ్ళు కూడా ఉంటారా అని నవ్వకండి. పల్లెటూరు బైతుల్లోనే కాదు, గొప్ప చదువులు చదివి పెద్ద పండితులని పేరు మోసిన వారిలోనే అలాంటి వెర్రివాళ్ళు ఎందరో ఉన్నారు. నిన్నో ఇవాళో కాదు, 200 ఏళ్లుగా ఎందరో మహానుభావులు అలాంటి వెర్రి ఊహలతో జనాన్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఆర్య అనే పదం కూడా జెంటిల్మెన్ లాంటిదే. పెద్ద మనిషి, శ్రేష్ఠుడు, ఉత్తమ గుణాలు కలిగినవాడు, గొప్ప సంస్కారి అన్న అర్థంలో దాన్ని వాడతారు. గౌరవవాచకం కాబట్టి ఎవరినైనా ఆర్యుడని పిలవచ్చు. సీతాదేవి రాముల వారిని ఆర్యపుత్ర అనేది, మండోదరి కూడా రావణాసురుణ్ణి ఆర్యపుత్ర అనే పిలిచేది. మనం చదువుకున్న చరిత్ర ప్రకారం అయితే అతడు ద్రావిడ జాతి వాడట కదా. ద్రవిడపుత్ర అనకుండా నా శత్రువులైన ఆర్యులతో పోల్చి ఆర్యపుత్ర అని నన్ను అవమానిస్తావా అని రావణ బ్రహ్మ పెళ్ళాం మీద మండిపడిన దాఖలాలు లేవు. మనకు తెలిసిన చరిత్ర అతడు బడిలో చదువుకోలేదు కనుకొనేమో రావణుడికి కోపం రాలేదు. పల్లెటూరి బైతు జెంటిల్మెన్ అనేది ఒక ప్రత్యేక ఎక్స్క్లూజివ్ తరగతి అనుకుంటాడో లేదో తెలియదు కానీ, ఆర్య సంస్కృతిని అనుసరించేవారు ఒకరినొకరు ఆర్య అని గౌరవించుకోవటం చూసి తెలిసి తెలియని మ్యాక్స్ ముల్లర్ లాంటి కచ్చా పచ్చా విదేశీ క్రైస్తవ పండితులు ఆర్య అనేది ప్రత్యేక జాతి అనుకున్నారు. తాము అజ్ఞానులమన్న సత్యం గ్రహించి పండితులను అడిగి వాస్తవం తెలుసుకోవలసింది పోయి తమకు తెలిసిందే జ్ఞానం అని అహంకరించి తమ అజ్ఞానాన్ని పుస్తకాల్లో దట్టించి ప్రపంచం మీదకి వదిలారు. ఆ పాశ్చాత్య గ్రంథ కాలుష్యం ఇప్పటికీ మనల్ని చికాకు పెడుతున్నది. ఆర్య అనేది ఒక జాతి అన్నప్పుడు అది ఎప్పుడు ఎక్కడ పుట్టిందో చెప్పాలి కదా. తాము చెరపట్టిన తమ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన భారతదేశంలో పుట్టి ఆర్య సంస్కృతి ప్రపంచమంతటికి విస్తరించింది అని ఒప్పుకోవటానికి తెల్లతోలు మదం అడ్డు వస్తుంది కదా. అందుకని ఆర్యజాతి కూడా తమ ఐరోపా ఖండంలోనూ దాని చుట్టుపక్కల పుట్టి తమలాగే తూర్పుకు వలస వెళ్ళి తమలాగే భారతదేశాన్ని ఆక్రమించిందని, తమలాంటి ఆ వలసదారుల ద్వారానే ఆ అపార విజ్ఞానం, అద్భుత సంస్కృతి భారతదేశానికి చేరిందని లోకాన్ని నమ్మించటానికి పాశ్చాత్య పండితులు తలతిక్క సిద్ధాంతాలు అల్లారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగా, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్ వాళ్ళలాగా ఆర్యులు కూడా విదేశీయులు, వారిలాగే భారతదేశంలోకి బయట నుంచి చొరబడిన వారు అన్నమాట. మరి వాళ్ళు చొరబట్టడానికి ముందు భారతదేశంలో ఆదివాసులు ఎవరో ఉండాలి కదా. ఆర్య ఆక్రమణను వారు ప్రతిఘటించి ఉండాలి కదా. అమెరికా ఖండంలో ముందు నుంచి ఉన్న రెడ్ ఇండియన్లను రాక్షసంగా ఊచకోత కోసి మొత్తం జాతినే నిర్మూలించి యూరోపియన్లు దుర్మార్గంగా, దౌర్జన్యంగా అమెరికాను ఆక్రమించినట్టు ఆర్యులు కూడా ఇక్కడి మూలవాసులను సంహరించారు అని చెప్పాలి కదా. అందుకని
బాహుబలి సినిమాలో కాలకేయుల్లాగా దాసులు దస్యులు అనే పాత్రలను ఆర్య ఆక్రమణ స్టోరీలో సృష్టించారు. ఆర్యులకు దస్యులకు వైరం ఉన్నట్టు, ఆర్యులను దస్యులు బాధించగా వారి బారి నుంచి రక్షించమని ఆర్యులు దేవతలను ప్రార్థించినట్టు ఋగ్వేదంలో కొన్ని రుక్కుల్లో కనపడుతుంది. దాన్ని పట్టుకొని దస్య స్వదేశీ, ఆర్య విదేశీ, రెండు వేరువేరు జాతులు, వాటి మధ్య పెద్ద యుద్ధం, చివరికి విదేశీయులదే విజయం. వేదయుగం నుంచి భారత రాజ్యం, విదేశీయుల భోజ్యం అని మ్యాక్స్ ముల్లర్ లాంటి క్రైస్తవ ప్రచారకులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అవసరార్థం కొత్త సువార్తను రాశారు. దాన్నే అసలు చరిత్ర అంటూ మన పిల్లలకు బళ్ళో ఇప్పటికీ బోధిస్తున్నాం. వేదాలను వెలుగులోకి తెచ్చిన ఆధునిక ఋషి అపర వ్యాసుడు, వేద విజ్ఞానానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చి హిందూ మతానికి మహోపకారం చేసిన మహానుభావుడు అయిన మ్యాక్స్ ముల్లర్ని పట్టుకుని క్రైస్తవ మత ప్రచారకుడు అంటారేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? పట్టుమని 25 ఏళ్ల వయసు లేకపోయినా సంస్కృతంతో తనకు పరిచయమై కేవలం 6 ఏళ్లే అయినా చదవటమే తప్ప సంస్కృతం మాట్లాడటం, ఎవరైనా సంస్కృతంలో మాట్లాడితే అర్థం చేసుకోవటం చేతకాకపోయినా పొట్టకూటికి పని ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్న తనకు ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో ప్రతిష్టాత్మకమైన వేదాల అనువాదం పని దొరికేట్టు చేసిన కార్ల్ జోసియాస్ వాన్ బున్సెన్ అనే దొరకు థ్యాంక్స్ చెప్తూ 1856 ఆగస్టు 25న రాసిన ఉత్తరంలో వేదాచార్యుడు, వేదాల ఉద్ధారకుడు, అపర వ్యాసుడు అని మనం కీర్తించే మ్యాక్స్ ముల్లర్ అనేవాడు ఏమన్నాడో వినండి. ఇండియా ఈజ్ మచ్ రైప్ ఫర్ క్రిస్టియానిటీ. ది రాటన్ ట్రీ హ్యాస్ ఫర్ సమ్ టైమ్ హ్యాడ్ ఆర్టిఫిషియల్ సపోర్ట్స్, బట్ ఇఫ్ ది ఇంగ్లీష్మ్యాన్ కమ్స్ టు సీ దట్ ది ట్రీ మస్ట్ ఫాల్ sooner or later, then the thing is done. For the good of the struggle, I should like to lay down my life, or at least lend my hand to bring about this struggle. The Life and Letters of Max Muller, Volume 1, page 190. ఇండియా ఇప్పుడు క్రైస్తవ మత స్వీకారానికి పరిపక్వ దశలో ఉన్నది. అక్కడ చెడిపోయిన చెట్టు కొంతకాలంగా కృత్రిమ భూతాలతో నిలబడి ఉన్నది. ఇప్పుడు తర్వాతో చెట్టు కూలాల్సిందే అని ఇంగ్లీష్ వాడు గ్రహిస్తే ఆ పని అయిపోయినట్టే. ఈ పోరాటం కోసం నేను నా ప్రాణం ఇవ్వాలనుకుంటున్నాను. కనీసం ఈ పోరాటాన్ని సాధ్యం చేయటానికి నా చెయ్యి అందిస్తాను అని మనవాడు అన్నాడు. ఇంకో 12 ఏళ్ళు గడిచాక 1868 డిసెంబర్ 16న ఇండియాకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే విదేశాంగ మంత్రి అయిన ఆర్గిల్ డ్యూక్ దొరకు రాసిన లేఖలో ది ఏన్షియంట్ రిలిజియన్ ఆఫ్ ఇండియా ఈజ్ డూమ్డ్ అండ్ ఇఫ్ క్రిస్టియానిటీ డస్ నాట్ స్టెప్ ఇన్ హూజ్ ఫాల్ట్ విల్ ఇట్ బీ. ఇండియాలోని ప్రాచీన మతం నాశనానికి సిద్ధంగా ఉన్నది. క్రైస్తవం అక్కడ అడుగు పెట్టకపోతే అది ఎవరి తప్పు అని వేదాల ఉద్ధారకుడు, హిందూ మతం అంటే పడిచచ్చేవాడు అని మనం భ్రమపడే మ్యాక్స్ ముల్లర్ క్రైస్తవ ధర్మాగ్రహం వెళ్ళగక్కాడు. ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మ్యాక్స్ ముల్లర్, వాల్యూమ్ 1, పేజ్ 358. మ్యాక్స్ ముల్లర్ ఎన్నో ఏళ్ళు కష్టపడి వేదాలకు వచ్చిరాని అనువాదం చేసింది భారతదేశం మీద ప్రేమతో, వేద వాంగ్మయాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సద్బుద్ధితో అని మీరు అనుకుంటే మీకన్నా అమాయకులు లేరు. తన వేదాల ప్రాజెక్టులోని అసలు గుట్టు ఏమిటో మ్యాక్స్ ముల్లరే 1866లో తన భార్యామణికి రాసిన ఉత్తరంలో బయటపెట్టాడు. ఏమని?
I feel convinced, though I shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India. It is the root of their religion, and to show them what that root is, I feel sure, is the only way of uprooting all that has sprung up from it during the last 3000 years. The Life and Letters of Max Muller, Volume 1, page 328. చూడటానికి నేను బతికి ఉండకపోవచ్చు, కానీ వేదానికి నేను చేస్తున్న అనువాదం మునుముందు ఇండియా తలరాతపై గొప్ప ప్రభావం చూపుతుంది. వారి మతానికి ఇదే తల్లివేరు. 3000 ఏళ్లుగా దాని నుంచి పుట్టుకొచ్చిన వాటిని మొత్తాన్ని సమూలంగా పెకలించటానికి ఆ వేరుని లాగి వారికి చూపించటమే ఏకైక మార్గమని నాకు గట్టి నమ్మకం. అది సంగతి. ఇంకా వివరాలు కావాలంటే నేను రాసిన ఏది చరిత్ర పుస్తకంలో మాయదారి మ్యాక్స్ ముల్లర్ అధ్యాయాన్ని చదవండి. వేదాల మీద, హిందూ మత పవిత్ర గ్రంథాల మీద చెయ్యి చేసుకున్న పాశ్చాత్య పండితుల అసలు మోటివ్ అర్థమైంది కదా. ఇప్పుడు ఆర్యుల మీద వారి అబద్ధాల అల్లికల సంగతి చూద్దాం. బయట ఎక్కడి నుంచో వలసపోయి భారతదేశాన్ని ఆక్రమించిన వారిది ఆర్యన్ రేస్ అని మ్యాక్స్ ముల్లర్ కనిపెట్టాడు. జర్మన్లది స్వచ్ఛమైన ఆర్యన్ రేస్ అని హిట్లర్ అన్నాడు. తమది ఆర్యన్ రేస్ అని గ్రీకులు చెప్తారు. ఇంకా అనేక ఆసియన్, యూరోపియన్ దేశాల వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. బాగానే ఉంది. మేని రంగును బట్టి ప్రపంచ మానవులను వైట్, బ్రౌన్, ఎల్లో, బ్లాక్ అని 4 తరగతులుగా పాశ్చాత్య మహాజ్ఞానులే నిర్ణయించారు. దాని ప్రకారం జర్మన్లు, గ్రీకులు వైట్, భారతీయులు బ్రౌన్, మళ్ళీ వారిలో చాలామంది నల్లవాళ్ళు. అందరిది ఒకటే రేస్ అయితే అందరి ఒంటి రంగు ఒకే విధంగా ఉండాలి కదా. అందరి డిఎన్ఏ ఒకటే కావాలి కదా. దీన్ని బట్టే తెలియటం లేదు ఆర్య అనేది ఒక రేస్ లేక ప్రత్యేక జాతి కానే కాదని. కృణ్వంతో విశ్వమార్యం అని వేదం చెప్తుంది. అంటే మొత్తం విశ్వాన్ని ఆర్యమయం చేయాలని. ఆది నుంచి అదే ఆర్షధర్మ అవలంబుల ధ్యేయం. సాధారణంగా ఏ జాతి వారైనా తమ ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే చూస్తారు. వేరే వేరే జాతుల వారిని తమలో కలిపేసుకొని జాతి సంకరం కావటానికి సాధారణంగా ఏ జాతి ఇష్టపడదు. ప్రపంచంలో అన్ని జాతుల వారిని ఆర్యులుగా మారిస్తే ఆర్య జాతికి సొంత ఐడెంటిటీ అనేదే మిగలదు. ఆర్యులదంటూ ప్రత్యేక రేస్ అయితే ప్రపంచ జాతులన్నిటితో కలిసిపోవటం ద్వారా ఆ గుర్తింపును, ప్రత్యేక అస్తిత్వాన్ని పోగొట్టుకోవటానికి ఆర్యులు సహజంగా ఇష్టపడరు కదా. ఆ ధ్యాసే లేకుండా కృణ్వంతో విశ్వమార్యం అని బయలుదేరారంటేనే ఆర్యులు ఎక్స్క్లూజివ్ జాతో రేసో కాదని స్పష్టం. ఆ సంయతమింద్రణ స్వస్తిం శత్రుతూర్యాయ బృహతీమృధ్రాం యయా దాసాన్యార్యాణి వృత్రాకరో వజ్రిన్ సుతుకానాహుషాణి అని ఋగ్వేదం 6వ మండలంలో 22వ సూక్తంలో 10వ మంత్రం. శస్త్రాస్త్రాలను ధరించి అత్యంత ఐశ్వర్యాన్ని ఇచ్చేవో ఇంద్రా, నువ్వు దాసులుగా పుట్టిన వారిని ఆర్యులుగా మార్చగలవు, చెడ్డవారిని మంచివాళ్లను చేయగలవు. శత్రువుల మీద విజయం పొందటానికి మాకు కూడా హింసారహితమైన కళ్యాణకారకమైన అదే శక్తిని అనుగ్రహించు అని దీనికి అర్థం. మ్యాక్స్ ముల్లర్ లాంటి వారు బనాయించినట్టు దాసులు లేక దస్యులు, ఆర్యులు వేరువేరు జాతులు బద్ధశత్రువులు అయినట్టయితే
హింసారహిత పద్ధతిలో దాసులు లేక దస్యులను కూడా ఆర్యులుగా మార్చగల శక్తిని ఇమ్మని వేద ఋషులు ఎందుకు ప్రార్థిస్తారు? దీన్ని బట్టి తెలియటం లేదా? ఉత్తమ లక్షణాలను అలవర్చటం ద్వారా, ఆర్య జీవన విధానాన్ని, శ్రేష్టమైన ఆర్య విలువలను సంతరింపజేయటం ద్వారా మొత్తం విశ్వాన్ని, సమస్త మానవాళిని ఆర్యులుగా అంటే శ్రేష్ఠులైన మానవులుగా మార్చి విశ్వకళ్యాణం సాధించటమే ఆర్యుల ధ్యేయమని, అలాంటప్పుడు ఆర్యుల మధ్య దస్యుల మధ్య యుద్ధాలు ఎందుకు వచ్చాయి? అసలు ఆర్యులు బయట ఎక్కడి నుంచో ఇండియాకు వలస వచ్చారా, లేక ఇండియా నుంచే బయటకు విస్తరించారా? తర్వాత వీడియోలో చూద్దాం.